ఎప్పుడూ ఇదే ఆలోచన. వీడియో పెట్టకముందు పెడదామా వద్దా అని ఆలోచిస్తాను. పెట్టిన తర్వాత ఎందుకు పెట్టాను, ఇలా పెట్టొచ్చా లేదా అని మళ్ళీ ఆలోచిస్తాను. కానీ మళ్ళీ రియలైజ్ అయ్యి నేను డైలీ చేసుకున్న పనులు హడావిడి లేకుండా సింపుల్గా ఎలా చేసుకుంటాను, మీతో షేర్ చేసుకోవాలనిపించేటప్పుడు షేర్ చేసుకోవాలి కదా, అందుకే పెట్టేశాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ లక్కీ లాగ్స్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇదైతే నాది మార్నింగ్ లాగు. మార్నింగ్ నా డే ఎలా స్టార్ట్ అవుతుందో మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. ప్రజెంట్ మేమైతే అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాను కాబట్టి ఇప్పుడు అమ్మ ఆకంటే ఆపరేషన్ చేసుకుంది కూడా. సో తనకి అయితే రెస్ట్ ఇచ్చేసి పొయ్యి అయితే క్లీన్ చేసేసి ఎత్తిరిస్తున్నాను. మంట ఎత్తిరించడం అంటే కొంచెం చాలా కష్టమైన పనే. ఒక్క అగ్గిపుల్లతో అయితే ఆగదు. సో అందుకే ఒక 4-5 అగ్గిపుల్లలు అయితే కావుతాయి. అదంతా మీకు చూపించలేదు. ఇలా కమరేకైతే ఎత్తిరించేసి ఆ తర్వాత పొయ్యి నిండగా కర్రలు మాత్రం ఉండాల్సిందే, లేదంటే నాకు ఆ వంట చేయబుద్ధి అయ్యదు. 2-3 కర్రలు పెట్టుకొని అలా అదే ఎత్తిరించుకోవడం అంటే నాకు చాలా కష్టమైన పని. అందుకే పొయ్యి నిండగా కర్రలు పెట్టేస్తాను, మంట పెట్టడానికి ట్రై చేస్తాను. ఆ తర్వాత అదంతా అది ఎత్తుకుంటుంది. నేను కొంచెం ఎర్లీగా లేస్తున్నాను ఈ మధ్యన, అందుకని ముందుగా కోళ్ళని అయితే వదలలేదు. ఆ తర్వాత అవి కొంచెం తెల్లగా అవడం వల్ల పొడుచుకుంటున్నాయని చెప్పేసి వదిలేసి వాటికి మేత అయితే పెట్టేశాను. ఇటువైపు పొయ్యి అయితే వెలిగించాను కదా, ఒకవైపు ఎసరు పెట్టాను, ఇంకోవైపు గుడ్లు పెట్టాను. అందుకే ఆనియన్స్ అయితే కోసేస్తున్నాను. ఎక్కువగా వంట చేసేటప్పుడు మాత్రం కొంచెం బిజీగా అవుతుంది. మార్నింగ్ టైంలో నాన్నకి పనికి లేట్ అవ్వకుండా క్యారేజ్ అందించేయాలి. అలాగే కూరలు కోస్తూ వంట చేసేంత పని నాకైతే రాదు. ఇక్కడ ఉల్లిపాయలు మాత్రమే కోస్తున్నాను. కూరలు అదే బీరకాయ ఇవన్నీ కోయించడానికి అమ్మకైతే ఇచ్చేసాను. ఆమెకి పత్తెం కూరలు కాబట్టి ఆమెకి బీరకాయ కోసుకోమని చెప్పేసి బీరకాయ ఇంకా కత్తిపేట అయితే ఇచ్చిస్తే అమ్మ ఏమో బీరకాయలు కోసుకుంటుంది. ఇవైతే బాగా ఓడిపోయాయి, పోతాయి, కూర కూడా ఎక్కువ అవ్వదు అని చెప్పేసి పచ్చడి అయితే పెట్టేస్తాను. నార్మల్గా కట్ చేసి ఇవ్వమని చెప్పాను. బీరకాయ తొక్కు పచ్చడి చాలా బాగుంటుంది, ఒకసారి మీరు ట్రై చేయండి. నార్మల్ పచ్చడిలాగే పెట్టుకోవడమే. ఇంకోవైపు గుడ్లు సగం ఉడికిపోయి ఉంటాయి కాబట్టి ముందుగా టమాటా పళ్ళు వేస్తే టమాటా పళ్ళు బాగా పీస్ అయిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకుంటాను. ఆ వేడికైనా సరే మెత్తబడిపోతాయి. ఇంకోవైపు ఎసరు కూడా కాగిందని చెప్పేసి బియ్యం వేసాను. పాలకైతే వెళ్ళి పాలు తీసుకొచ్చేసి అవైతే గ్యాస్ మీద పెట్టేశాను. పాప కోసం పాలు, అలాగే మా కోసం బెల్లం టీ అనమాట. అమ్మకి దగ్గు ఎక్కువగా వస్తుంది, అందుకే పంచదార ఎక్కువ యూజ్ చేయకుండా బెల్లం టీ అయితే పెడుతున్నాను. బెల్లం టీ పెట్టామంటే మనం వెంటనే పాలలో కలిపకూడదు, వెంటనే విరిగిపోతాయి, టేస్ట్ కూడా బాగోదు. అదే కాసేపు ఈక్వల్ రెండు ఒకేలా అయ్యేలాగా కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత వేసినట్లయితే బెల్లం టీ సూపర్గా వస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్. సో అందుకే ఈరోజు బెల్లం టీ అయితే పెట్టాను. పాపకి మిల్క్ అయితే ఇచ్చేసాను. టీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక వంటే ఫాస్ట్గా అయిపోవాలి అని అనేసి అయితే పొయ్యిలో కర్రలు కుక్కుతూనే ఉన్నాను అనమాట. ఫైనల్లీ అన్నం అయితే ఉడికిపోయింది, అన్నం వాచేసాను. అలాగే అటువైపు గుడ్లు ఉడికించాను కదా, అవైతే తొక్కు అవన్నీ తీసేసాను. ఇంకోవైపు చారు పెట్టాను. ఇప్పుడు గుడ్లకి తాలింపు పెట్టేద్దామని వేరే కళాయిలో తాలింపు అయితే పెడుతున్నాను. ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు అలాగే కోసాను కదా, అవి కూడా వేసేసుకొని గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు వేయించేసుకుంటున్నాను. ఇవి అయిపోయిన తర్వాత బీరకాయ ముక్కలు ఇంకా కూర వండాలి. సో అందుకే కొంచెం ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేసి కర్రలు అయితే కొంచెం ఎక్కువగానే పెట్టేసి మంట పెడుతున్నాను అనమాట. ఏంటి ఇంత మంటకైనా ఎంత బిల్డప్ ఇస్తున్నావు అని అనుకోవచ్చు. పొయ్యి దగ్గర అలవాటు, అదే వంట కొంచెం అలవాటు తప్పింది. అంతకుముందు ఎప్పుడో ఒకసారి చేసేదాన్ని, రెగ్యులర్గా కాదు కదా. ఇప్పుడు కొంచెం ఈ మధ్యన అసలు పొయ్యి దగ్గర కూర్చునేదే లేదు. అలాంటిది ఒకసారిగా పొయ్యి దగ్గర కూర్చొని వంట అంటే కొంచెం కష్టమైన పని. అందులోనే ఇంకా అమ్మ పిల్లల్ని చూసుకొని ఇంకా నాకు కూరగాయలు అందిస్తున్నప్పటికీ నా వంట ఒక పెంట అయ్యేలాగా కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటున్నాను. కాకపోతే ఒకటి, నాన్న క్యారేజ్కి అందుతుందా లేదా అని చూసుకుంటే ఖచ్చితంగా అందించేస్తున్నాను. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది అంతే. అమ్మ అంత ఫాస్ట్గా మనం చేయలేము కదా. కూర చెప్పాను కదా, గుడ్లు కూర వండుతున్నానని అది ఒకవైపు పెట్టాను. చారు మరిపింది కాబట్టి చారు తాలింపు పెట్టేశాను. తర్వాత బీరకాయకి తాలింపు పెట్టాలి. బీరకాయ పచ్చడి చేస్తానన్నాను కాబట్టి ఆయిల్ వేసి బీరకాయ ముక్కలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, చింతపండు ఇవన్నీ ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని చివరిగా చింతపండు వేసుకొని బాగా వేయించేసుకొని చల్లారాక మిక్సీ పట్టేసుకోవడమే. ఫాస్ట్గా చెప్పేశాను కదా, ఫాస్ట్గా చెప్పేసాము, కానీ అవి కూడా ఫాస్ట్గా యాగవు, కొంచెం టైం తీసుకుంటాయి. గుడ్లకైతే గుడ్లు వేసుకున్నాక ముందు ఎప్పుడు ఫ్రై చేయలేదు. ఇప్పుడు కొంచెం మనకి చెప్పాను, మన వంట కొంచెం సింగినందం జీలకర్ర అన్నట్టు ఉంటుంది. పీస్ఫుల్గా కొంచెం టైం ఎక్కువగా ఉన్నప్పుడు చేసుకోవాలి అని అనుకుంటే బాగా ఫ్రై చేసి తర్వాత తాలింపు పెడతాను. టైం లేదు అన్నప్పుడు ఉల్లిపాయల్లోనే గుడ్లు వేసేసి కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు వేయించుకుంటాను. అప్పుడు ఉల్లిపాయలు వేగిపోతాయి, గుడ్లు వేగిపోతాయి అని చెప్పేసి
ఇలా వేగుతుండగా మొత్తం కర్రీ అంతా అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. సగం కట్ చేసేసాను పూర్తిగా. గుడ్ల కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అమ్మకి బీరకాయ పచ్చడి కోసం కూడా రెడీ అయిపోయింది. సో ఇవి మిక్సీ పట్టేసుకోవడమే. చివరిగా అమ్మ తాగడానికి వాటర్, ఇంకా స్నానానికి చిన్న పాపకి వేడి నీళ్ళు పెట్టేశాను. వంట పని అయిపోయింది. ఇక పచ్చడి అయితే పెట్టించింది అమ్మ నాతో. ఈ పచ్చడి వ్లాగ్ కూడా త్వరలో మీతో షేర్ చేసుకుంటాను. అవైతే ఎండలో పెట్టేశాను. పాపకి ఎప్పుడు చేసుకునే ఉక్కిరిపిండి అయిపోయింది. ఈరోజే అది కూడా చేసేద్దామని చెప్పేసి సోలైతే కొలుసుకుంటున్నాను. అదే రాగులు. ఇక్కడ నేను రాగుల్ని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసేసుకుంటున్నాను. ఎక్కువగా పిండి అంటే ఈ మధ్యనంతా కొంచెం కొంచెంగానే చేసుకున్నాను. తనకి బాగుంది, తను యమ్మీగా తింటుంది కదా హ్యాపీగా అని చెప్పేసి కొంచెం ఎక్కువగా చేసుకుంటున్నాను. అందులోనూ నేను ఉదయం పూట అంబలిలా పడుతున్నాను, ఈవినింగ్ పూట ఉక్కిరి చేస్తున్నాను. అందుకే రెండింటికి కలిపి సోల్ని తీసుకుంటున్నాను. ఇక్కడ 4.5 గ్లాసుల వరకు తీసుకున్నాను సోలు. మీకు రెండింటికి ఏంటి డిఫరెన్స్ మీకు చెప్తాను. సోల్ అయితే నీట్గా కడిగేసుకోవాలి. ఇందులో చేసిన సోల్ అయినా సరే ధూళి ఇలాగ కొంచెం బుద్ధులు ఏదైనా సరే మొత్తం పోయాక ఇలాగ ఒక కాటన్ క్లాత్ కట్టేసి నీరంతా వడిపోయేలాగా వడిపోసేయాలి. ఆ తర్వాత పప్పు, బియ్యం వీటిని కూడా నీట్గా కడిగేసుకుంటున్నాను. ఇప్పుడు మెజర్మెంట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఉక్కిరి కోసం అయితే 2 గ్లాసులు సోలు తీసేసుకొని 1 గ్లాసు బియ్యము, అలాగే పావు గ్లాసు కందిపప్పు తీసుకొని కొంచెం 1 స్పూన్ 2 స్పూన్లు మినపప్పు అయితే వేసుకొని నీట్గా కడిగేసుకోవాలి. వాటిని బాగా ఎండలో బాగా ఆరిపోయేంత వరకు ఎండబెట్టేసుకోవాలి. లేదు అనుకుంటే అంటే ఎండ లేదు అనుకుంటే ఫ్యాన్ కింద ఇలాగా తడిక్లాతో అదే పొడి క్లాత్ నీట్గా తుడిచేసి ఆరబెట్టేసినా సరిపోతుంది. మళ్ళీ మనం వేయించుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదు. నెక్స్ట్ ఇంకొక పిండి ఏంటంటే స్ప్రౌటెడ్ రాగి పౌడర్ అంటారు కదా, అదే మొలకెత్తిన రాగుల్ని వేయించి తర్వాత అది ఎండలో పెట్టి వేయించి పొడి చేస్తారు. అయితే నేను ఎప్పుడు వినేది, ఎప్పుడు నాకు తెలియంది ఈ ప్రాసెస్. అందుకే నేను మొలకెత్తకుండా జస్ట్ సోల్ని కడిగేసి ఎండేసేసి ఆ తర్వాత వేయించుకొని ఓన్లీ సోల్ అనమాట. ఇక్కడ మనం క్వాంటిటీ ఎలాగా ఓన్లీ సోల్ కాబట్టి మీరు తీసుకునే దాన్ని బట్టి అంటే ఎక్కువ రోజులు కాకుండా కొద్ది కొద్ది రోజు 10 రోజులకి 20 రోజులకి సరిపోయేలాగా చేసేసుకుంటాము. పెద్ద ప్రాసెస్ కాదు కాబట్టి. అలాగా సోలు ఒక 2-3 గ్లాసులు తీసుకొని ఎండేసేసుకోవాలి. నీట్గా కడిగేసి ఎండలో పెట్టేసుకొని ఆ తర్వాత వేయించుకోవడమే. జీలకర్ర, వాము మాత్రం యాడ్ చేసేసుకోవాలి. మీరు తీసుకున్న రాగులకి క్వాంటిటీ బట్టి తీసుకోవాలి. ఇలా మనము సోలు అనేవి అదే రాగులు అనేవి చక్కగా వేయించేసుకోవాలి. ఇవి నోట్లో వేసుకుంటే దాన్ని వేగిన టేస్ట్ మనకి తెలుస్తుంది. అవి పరకమంటూ పర్ఫెక్ట్గా వేగిన తర్వాత మాత్రమే దించేసుకోవాలి. అలాగే పప్పు, బియ్యం నేను చెప్పాను కదా ఉక్కిరి కోసం చెప్పాను. సో పప్పు బియ్యాన్ని కూడా వేరేగా వేయించుకొని పప్పు, బియ్యం, అలాగే సోలు, జీలకర్ర, వాము వీటన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి వేయించుకొని కలిపేసుకోవాలి. మొత్తం ఒకేసారి కలిపేసి పచ్చిగా ఉన్న అంటే ఎండేసినప్పుడే ఉంచేసి అప్పుడు మాత్రం వేయించకండి. అలాంటి కలిపేసి వేయించద్దు. ఒకటి వేగుతుంది, ఒకటి వేగదు కాబట్టి విడివిడిగా వేయించుకొని ఆ తర్వాత కలిపేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇక్కడ మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెమైనా బరక ఉంటుంది. అంత మనం మిల్లీకి ఇచ్చినంత సాఫ్ట్గా రాదు కాబట్టి పిండి జల్లెడతో జల్లించుకొని ఇలాగ స్టీల్ డబ్బాలోకి అయితే మార్చేసుకోండి. అలాగే ఉక్కిరి పిండి కూడా సేమ్ అలానే చేసేసుకోవాలి. అంతే. నేనైతే మా పాప కోసం ఇలానే ఉక్కిరి పిండి తయారు చేసుకుంటాను. ఇలానే ఉక్కిరి పిండి చేసుకోవాలని అయితే నేను చెప్పడం లేదు. ఎవరిష్టం వాళ్ళది. కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు. అన్ని పప్పులు కలిపేసి ఒకసారిగా స్టార్ట్ చేసుకున్న అది మీ ఇష్టం అండి. నేనైతే మా పెద్ద పాప విషయంలో పడ్డాను. అందుకే చిన్న పాప విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఇలా చేసుకుంటున్నాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.